వెల్కమ్ టు JP9 న్యూస్. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటెల రాజేంద్ర మాట్లాడారు. ఉప ఎన్నికల ఫలితం తర్వాత ఈటెల రాజేంద్రను ఇలా గెలిపించారని, హుజురాబాద్ ప్రజలపై పగబట్టిన పైసా నిధులు కేటాయించలేదన్నారు. వాళ్ళ పిల్లలకు దీనికి ఆరోగ్యం బాగాలేదు, మా పిల్లలకు చదువుకుంటారు, ఫీజులు కావాలి, లేదా మేము కుటుంబాలకు క్రైసిస్లో కావాలంటే చాలామంది అనుకుంటే ఇక గది కూడా మొదలు పెట్టామని చెప్పి నన్ను అంటే నేను నా హుజురాబాద్ తెలవడం చాలా ఇంపార్టెంట్ కాదు, ఆదిలాబాద్లోనే తెలవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. పడ్డాను దాన్ని భారంగా బాధగా భావించలేదు. దాన్ని నిజంగా నేను పొంగిపోయేది, కష్టమైతుండొచ్చు కానీ పొంగిపోయేది, గట్ల ఎదిగిన నేను. కాబట్టి నేను నాకు ఒక గ్రూపు, నాకు ఒక వ్యక్తి పట్లను రాగద్వేషాలు ఉన్నటువంటి కాదు. నాకు నిజంగా తెలంగాణ ఉద్యమంలో మొన్నటి వరకు కూడా నాకు కులం లేదు, నాకు మతం లేదు, నాకు గ్రూప్ లేదు, నేను ఒకటి చొక్కేసేది, ఒకటి కాంప్లైంట్ చేసేది. నా జీవితంలో ఒక 4 సూత్రాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి మీద నేను కాంప్లైంట్ చేయను, ఎప్పుడు చేయలేదు. రెండవది, అనవసరంగా మాట్లాడాను నేను. వాళ్ళు అడిగితే మాట్లాడదు తప్ప, పెద్దోళ్ళ దగ్గర అడిగితే మాట్లాడదు తప్ప ఎప్పుడు నా దగ్గర మాట్లాడటం కూడా కాదు. కానీ ఇవాళ ఎన్నెన్ని రకాల సోషల్ మీడియాలో 2 సంవత్సరాల కాలంలో ఎన్నెన్ని పెడుతుందో చూస్తూ ఉన్నా. అయినా దానికి ఎవరైతే ఆ చిల్లరగాలి పెడతారో ఆ చిల్లరగాలే పోతారు తప్ప తాత్కాలికంగా వారికి కొంత ఆనందం కలుగుతుండొచ్చు, తాత్కాలికంగా మనకు పేరు అవుతున్నట్టు మనకు కనపడుతుండొచ్చు, కానీ దానికి మళ్ళీ స్పందించాల్సి శక్యం లేదు. డెఫినెట్గా ఈనాడు నాడు శక్తి సత్తా ఉన్నోని ఎవడు చెప్పేలేడు. డెఫినెట్గా రాబోయేటువంటి కాలంలో ఇవన్నింటినీ గుండెలో పెట్టుకొని, ఇవన్నింటినీ అర్థం చేసుకొని మళ్ళీ ఎట్లా పురోగమించాలో ఆలోచన తప్పకుండా చేస్తా. అది ఎక్కడి నుంచి చేయాలి, ఏం చేయాలని నేను నిర్ణయించుకుంటా. ఎందుకంటే మొన్ననే కాబట్టి ఎన్నికలు, మళ్ళీ మనకు అతి ఉత్సాహంతో ఇచ్చేయాలన్నా అచ్చేయాలన్నా గట్టు ఉండదు. ఏం చేయాలో, ఎట్లా చేయాలో తప్పకుండా మీ ముఖ్య నాయకులతో చర్చించుకొని ఆ పని నిర్వహించే ప్రయత్నం చేస్తా. కానీ నేను చివరిగా మీకు వచ్చే ఒకటే మాట, సరే నాకు ఏమైందని పక్కన పెట్టు, కానీ నా పని విధానంలో ఏం మార్పు రాదు. నెంబర్ 1, గతంలో స్థానిక సంస్థల్లో కూడా నేను ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, కౌన్సిల్ ఎన్నికలు వచ్చినా మన పేపర్ ఎందుకంటే మనం ఎప్పుడు కూడా సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలుపెట్టి జెడ్పీటీసీ ఎంపీపీ వరకు, చైర్మన్ల వరకు కూడా పైసలు పెట్టాలి, పైసలు పెట్టాలి ఎప్పుడు లేదు. సామాన్యులు కూడా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలనే కాన్సెప్ట్తో చేసాం. రాబోయే కాలంలో నేను ఒకటే మీకు అంటున్నా, మళ్ళీ మిమ్మల్ని డెఫినెట్గా రక్షించేది మన ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ గెలవాల్సి అక్కడ ఉంది, ఎంపీటీసీ గెలవాల్సి అక్కడ ఉంది, కౌన్సిలర్ గెలవాల్సి అక్కడ ఉంది, మళ్ళీ ఎంపీపీ గెలవాల్సి అక్కడ ఉంది, జెడ్పీసీ గెలవాల్సి అక్కడ ఉంది. ఇవాళ మీకు వచ్చి అంటారు కదా, అయ్యో పొరపాటు జరిగిపోయింది అయ్యా అని ఏడుస్తున్నట్టు కదా, మీరు అంటారు కదా ఊళ్ళల్లో ఎక్కడ చూసినా ఏడుస్తున్నారు, అయ్యో టెంపరీగా తాత్కాలికమైన దానికి గురై ఇట్లేసాం అట్టేసాం అంటారు కదా. సరే ఏమేసినా కానీ ప్రజల మధ్యలో ఉండండి, మళ్ళీ ప్రజల ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేయమని చెప్పి మీకు సూచన చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా నేను మళ్ళీ మీ స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా మీకు అన్ని రకాల అండగా, పాత లెక్కనే అన్ని రకాల అండగా ఉంటాను. ఒక్కటి బాధ అనిపించే అంశం ఏంటంటే, ఇవన్నీ నేను మీకు కొన్ని పనులు ఉంటాయి. నేను ఏమనుకుంటా అంటే 20 ఏళ్ళ బంధంలో, సంబంధంలో ఎవరికి వాళ్ళుగా నా బాధ్యత ఏందని చెప్పి నిర్వర్తించుకోవాలి. కానీ నాకు చెప్పేవాళ్ళు లేరు కదా, నాకు ఇచ్చేవాళ్ళు లేరు కదా, నాకు బండి రాలే కదా, నాకు ఇది రాలే కదా అని చెప్పి ఈ సన్నాయి నొప్పులు నొక్కేవాడు ఎప్పుడు అది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పైకి రాడు. అంటున్నా ఓటమిలో అన్న మీ నాయకుల కార్యకర్త కూడా చక్కగా పనిచేయలేదు అని అనుకుంటున్నాడు. నేను రాత్రి ఎవరో బండ మీద ఇంత మందాగా వచ్చాను, కానీ మందాగా వచ్చింది కానీ బలమని మాట్లాడిపోతాడు. అక్కడ కూర్చొని నిలబడుతుంది, మాట్లాడుతున్నాడు. అన్నా నీకు తెలియదన్నా ఇదన్నా ఈయనన్నా అని చెప్పి చెప్తున్నాడు. ఇది ఇంలే. కానీ మనం కూడా ఎట్లుండాలంటే, ఇప్పుడు నేను అంటున్నా, నీ ఎన్నికల్లో నేను నీ భుజమాన్ని ఇచ్చి నీకు పెద్దలాగా ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు చిరుతమ్మలాగా పనిచేయాలి కదా, ఆ మినిమం స్టోరీ అయితే మనకు ఉండాలి కదా. ఇప్పుడు నా గెలుపులో మీ గెలుపు లేకుండా, నా గౌరవంలో నీ గౌరవం లేకుండా ఎట్లయితుంది?
ఎందుకంటే సరే ఏదేమైనా కూడా ఎవరెవరి మీ అంతరాత్మ సాక్షిగా ఏమేం చేసిందో అది మీ అంతరాత్మక వదిలిపెడితే కానీ ఎప్పుడు లూజ్ కాకుండా